దుమ్ దుర్గాయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం నవరాత్రులు సమీపిస్తున్నాయి కదండి. అయితే ఈ నవరాత్రుల పూజలలో నిషిద్ధ ఆహార పదార్థాలేమిటి? ఉల్లి వెల్లుల్లి వంటివి తినచ్చా? ఉపవాసం చేసే విధానం ఏంటి? నెలసరి అడ్డం వస్తే పూజ ఎలా చెయ్యాలి? కలశం ఏం చెయ్యాలి? 9 రోజులు ఏ అమ్మవారికి ఏ పూలతో పూజ చెయ్యాలి? ఎటువంటి దానాల్ని చెయ్యాల్సి ఉంటుంది అనే ఎన్నో అనుమానాలుంటాయి కదండి. అటువంటి అనుమానాలని తీర్చేందుకే ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాం. ముందుగా నవరాత్రులలో నిషిద్ధ ఆహారం గురించి మాట్లాడుకుందాం. మాంసాహారం తినకూడదు, ఉల్లి వెల్లుల్లి వంటివి తినకూడదు, చల్లని పదార్థాలను తినరాదు, పుట్టగొడుగులు మనం మష్రూమ్స్ అంటాం కదండి, అవి కూడా తినకూడదు. ఉపవాసం చేసేవారు పాటించాల్సిన నియమాలను విధానాలను ఇప్పుడు చూద్దాం. 9 రోజులు పూర్తి ఉపవాసం చేసేవారు పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మాత్రమే భుజించాల్సి ఉంటుంది. ఇలా చెయ్యలేని వారు నేతితో చేసిన పదార్థాలను కూడా భుజించవచ్చు. ఒంటిపూట భోజనం పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇక నెలసరి అడ్డం వస్తే కలశం ఏం చెయ్యాలి అనే అనుమానాలు కొందరిలో ఉంటాయి కదా. దానికోసం కలశం 9 రోజులు కుదరకపోతే చివరి 3 రోజులు కూడా పెట్టుకోవచ్చు. కలశం పెట్టిన తర్వాత మధ్యలో నెలసరి వస్తే ఆ కలశం స్నానం తరువాత తీసేయాలి. పూజకు ఇంకా ఆ కలశం ఉపయోగించరాదు. కలశం పెట్టని వారు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజ చేయొచ్చు. నవరాత్రులు మధ్యలో నుంచి కుదిరితే అప్పటి నుండి కూడా చేసుకోవచ్చు. ఇక ఏ అలంకారం రోజు ఎటువంటి పూలతో పూజించాలి, ఏ విధంగా దానం చేయాల్సి ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. మొదటి రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. ఆ రోజు చామంతి పువ్వులు అనగా పసుపు రంగు పూలతో పూజించాల్సి ఉంటుంది. దానం రవికెల గుడ్డతో తాంబూలం ఇస్తే సరిపోతుంది. రెండవ రోజు అలంకారం శ్రీ గాయత్రీదేవి అలంకారం. పువ్వులు కలువ పూలు, తామర పువ్వులతో పూజించాల్సి ఉంటుంది. దానం ఎరుపు రంగు గాజులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. మల్లెపూలతో పూజించాల్సి ఉంటుంది. ఇక దానం అన్నదానం చేయాల్సి ఉంటుంది. నాల్గవ రోజు అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. ఆ రోజు గులాబీ పూలతో పూజించాల్సి ఉంటుంది. దానం లలితాదేవి యొక్క సహస్రనామ పుస్తకాలను దానం చేయాల్సి ఉంటుంది. ఐదవ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారం. ఆ రోజు ఎర్రని పుష్పాలు, మందార పుష్పాలను పూజలో వాడాల్సి ఉంటుంది. దానం ఎటువంటి ఆహార పదార్థాలైనా కూడా స్వయం పాకంగా ఇవ్వచ్చు. ఇక ఆరవ రోజు అలంకారం శ్రీ సరస్వతీదేవి యొక్క అలంకారం. కృష్ణ కమలం, జుముకి పువ్వులను పూజకు వాడవచ్చు. దానం పుస్తకాలను దానంగా ఇవ్వవచ్చు. ఇక ఏడవ రోజు అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అలంకారం. మల్లెపూలు, కలువ పూలను పూజలో వాడాల్సి ఉంటుంది. దానం ధనంని దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 8వ రోజు శ్రీ దుర్గాదేవి యొక్క అలంకారం. పువ్వులు, మల్లె పువ్వులు, ఎర్రని మందార పూలతో పూజించాల్సి ఉంటుంది. దానం ఎరుపు రంగు వస్త్రం లేదా చీరను దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 9వ రోజు అలంకారం శ్రీ మహిషాసురమర్ధిని అలంకారం. పువ్వులు, చెంపక పుష్పాలతో పూజించాల్సి ఉంటుంది. దానం స్వయం పాకంతో పాటు దక్షిణ తాంబూలం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 10వ రోజు అలంకారం శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం. పువ్వులు, చెంపక పుష్పాలు, ఎర్రని పుష్పాలు, పత్రాలు వాడవచ్చు. దానం పూలమాలను దానంగా ఇవ్వచ్చు. ఓం దుమ్ దుర్గాయే నమః.